అందరికీ నమస్కారం. చంద్రబాబుకు విషాదం, టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందారు. దీంతో ఎంపీ మాగుంట ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కాగా మాగుంట పార్వతమ్మ కావలి శాసనసభ్యులుగా కూడా పనిచేశారు. చాలా సున్నితమైన స్వభావం కలిగిన నేతగా, అందరినీ ఆదుకునే మనిషిగా గుర్తింపు పొందారు. అయితే ఇటీవలే మాగుంట సుబ్బరామిరెడ్డి కుమారుడు కన్నుమూశాడు. ఇప్పుడు మాగుంట పార్వతమ్మ చనిపోవడంతో ఆ కుటుంబంలో వరుస మరణాలు సంభవించి విషాదం నెలకొంది. అయితే టీడీపీ నేత ఒంగోలు లోక్సభ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఒంగోలు మాజీ ఎంపీ దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి మాగుంట పార్వతమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన పలువురు నేతలు అందరూ కూడా ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేశారు. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గణపతి ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.